దుబాయ్ నుంచి తెచ్చినామేమో సామాన్ అందరికి మంచిగా పలరం మంచినట్టు పంచుతానే తెచ్చిందేముంది ఇలా ఒక చాక్లెట్ ఉన్న స్ప్రే డబ్బా మీ తమ్మిడికి తెచ్చిన అది కూడా ఇగో మీ తమ్మిడికి మా తమ్ముడికి తెచ్చినావో ఇంకెవరో తెచ్చినావో పంచుకోకు. లగేజ్ ఎక్కువైంది తెచ్చింది మీ తమ్మిడికి ఒక్కోనికి. సరే తెచ్చింది మీ తమ్మిడి కోసమేనే. చూస్తా కదా ఎవరికి ఇస్తావు, నా తమ్మునికి ఇస్తావో ఇంకెవరికి ఇస్తావో. మీ తమ్మిడికి కూడా నేను ఎవరికి ఇస్తానే అరే బలం ఆడతావే నేను తీసుకో ఇక పాటు ఆన్ చేయు. అరే నువ్వు బలం ఉన్నావు లగేజ్ ఎక్కువైంది ఇక నువ్వు మళ్ళీ అట్లా మాట్లాడడానికి మంచిగా చెప్పాను. నేనేమో అన్నట్టు నా మీద సీరియస్ అవుతాడు. అయినా కనుక పోయి వచ్చింది దుబాయ్కి, నా తమ్ముడికి తెచ్చినా నేను ఇంకెవరికి తెస్తా అంటాను. అట్లా కాదే బుజ్జి తెచ్చింది మీ తమ్ముడికి నేను ఎందుకు సీరియస్ అవుతాను నాకు అర్థం కాదు. అరే మా అన్న చెట్లున్నాడు కదా మా బదులు ఎక్కడ ఉంది ఏం చేయాలప్పా. అన్న నమస్తే. నమస్తే తమ్ముడు ఎప్పుడు వచ్చినావు దుబాయ్ నుంచి? నిన్నే వచ్చినా తమ్ముడు. అంత బాగేనా అన్న? అంత మంచిదే. ఎన్నడు కనబడని మొహాలు ఇయ్యాల కనబడతాను ఇంటి మొఖాన. ఏంది గట్ట కొడుకుతాను ఇంకా బండి వద్దుడు బయట పోవాలి దుక్కో అదో ఎట్లా అంటావు? 2 ఏళ్ళ ఎట్లుండేనో నీకు తెలుసు. మా వదిన బాగానే గుల్లుతుంది కదా, మా వదినేమో గుల్లుతుంది కదా. హలో గౌడు, మా అన్న దుబాయ్ నుంచి వచ్చిండే ఒక 5 లీటర్ల కళ్ళు ఉంచు, ఒక కుండ చికెన్. ఖచ్చితంగా వచ్చుగా ఇప్పుడే. బెల్లం చుట్టీగలు వెళ్తాయి. చూసినావా మా తమ్ముడు మీ అంటే ఎంత ప్రేమను నా గురించి చికెన్ చెప్పిండు కళ్ళు చెప్పిండు. బాగా చూసినా. చూసినావా మా తమ్ముడు ప్రేమ? అవునా ఎవరైనా ముఖం పట్టుకొని చాక్లెట్ కి స్ప్రే చేయాలని అడుగుతారా? అబ్బో నువ్వు కనుక తెచ్చినావు మా తమ్మునికి ఇక ఊకొడతావు. హలో, ఏం లేదు, మా అన్న దుబాయ్ నుంచి వచ్చిండు, నా కోసం ఒక స్ప్రే బాటిల్ ఓ చాక్లెట్ కూడా వాటికి వచ్చింది. దుబాయ్ నుంచి వచ్చిండు, నా కోసం ఒక స్ప్రే బాటిల్ ఓ చాక్లెట్ కూడా వాటికి వచ్చింది. అదే పట్టుకుని వస్తా. అరే తెచ్చింది మీ తమ్ముడి కోసమేనే. ఏమే చూసినావా మా తమ్మునికి ఇస్తా అన్నావు, ఇక వచ్చి ఇచ్చి పెట్టిండు కదా, ఇక ఎవరికి ఇస్తావు ఇచ్చుకో. అరే అది కాదు నిన్ను చెప్పింది అది కాదు వయసు వయసు ప్లీజ్ ఏంది అది ఏంది నువ్వు తెచ్చింది ఒక్క ప్యాకెట్ అది తీసుకో, ఎందుకు ఇస్తే మరి మా తమ్ముడికి ఏమి ఇస్తావు? అది కాదు నేను చెప్పింది ప్లీజ్ అవయ్యో ఇదేంటి ఇదంతా ఆఫ్టర్ 50 రూపాయలు, ఇది ఒక 100 రూపాయలు, 150 రూపాయలు. నువ్వు అటువంటి మీ తమ్ముడికి మంచి చెప్పు. మరి ఇప్పుడు మా తమ్ముడికి నేను చెప్పాలి? చెప్పుడు అని మీ తమ్ముడికి చెప్పు, బాగా తర్వాత కొనిస్తాంటారా అని చెప్పు. నిజంగా అది చికెన్ అంటాడు, మటన్ అంటారు. ఇప్పుడు పోకుండా ఎట్లుంటే కంటెంట్ ప్లీజ్ చెప్పి కదా అర్థం చేస్తాను. నువ్వు అన్ని ఇట్లనే ఇస్తావు. ఎట్లా ఇచ్చేపోతుంది తమిళ ప్రేమ కూడా నువ్వు పోదు చెప్పు. పోవద్దు. ఎందుకు పోదు చెప్పు. అది చికెన్ అంటాడు కళ్ళు అంటాడు పోదు ప్లీజ్. మాంసాలు అరే అన్న లేట్ అవుతుంది, కళ్ళు పులా పడుతుంది, తొందరగా ప్లీజ్ ఫీల్ అవుతాడే. మాంసాలు గంతి అయితే మళ్ళీ పైసలు ఎంత తీసుకోతాను? ఒకటే ఊరుకోవాలి ఆయన నేను పెడతాను అదే పెడతాడు. నేను ఎందుకు పెడతా చెప్పు. చూస్తా కదా నీ జేబులో 1000 రూపాయలు ఇంటికి అట్లనే రావాలి, ఖర్చు చేస్తే నీ పని చెప్తే ఇక. సరే 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 పోయేస్తా మరి చదివి స్ప్రే బాటలు తీసుకోవాలి. అన్న రాయే తొందరగా రాయే పోదాం. అత్తన్నావురా పోదాం. ఇంకెంతసేపు అన్న, ఇప్పుడు చెప్తున్నా ఏం కథ. అంత మంచిగా మరి ఇంత మంచి అన్న ఏం పని చెప్తున్నావురా? ఇక నేనే చేసేది ఏముందన్న, నేను కూడా నీలాగా నాకు అత్త అనుకుంటున్నా. తొందరగా ఎక్కువ నీకు పోతేనే వడ్డీ ఎక్క 3 రోజులు నేను పని చేస్తానే. అవన్నా ఇంకేముందన్నా, ఇంకేదో దుల్లులు అయిపోయినాయి, ఆయన ఒడ్డు పెట్టుడు. బాగా ఫాస్ట్ కదా. ఏమనుకున్నా మనకు నీళ్ళ తక్కువ ఉంటున్నాయా? అంతేకా లేదుగా మళ్ళీ అది ఆయన బండి
నాకేంటే నమస్తే నమస్తే అంత మంచిదేనా నమస్తే నమస్తే అంత మంచిదేనా ఏం పని చేస్తారు మరి పనిగా మన కోసం అయితే ఇప్పుడు సెట్ చేసినాం వచ్చినాం అని చెప్పిండు. నీ తమ్ముడు తీసుకొచ్చింది కూర్చోండి కూర్చోండి ఎంత మంచిదేనా అంత బాగా కూర్చోరా కూర్చో కూర్చోండి ఫోన్ ఏదో చికెన్ అయిందా? అయింది చికెన్ ఎప్పుడు అయింది. కళ్ళు ఫోన్ చేయి మరి కళ్ళు చెప్పినావు రాలే అన్నచ్చిండు. ఇప్పుడే చెప్తాను ఏమైనా గణేష్ గౌడ ఏమైనా మేము వచ్చేంత సేప తొందరగా మా అన్న దుబాయ్ నుంచి వచ్చింది పాపం తూపుకోసి మరి ఎప్పుడు వచ్చినట్టు ఎన్నిటికి వచ్చారు టైం? ఏం బాగుండు పని అయింది నిన్న వచ్చిందిగా ఇంత లేట్ ఒక్కలానే గలువు ఇంకా వాళ్ళు వచ్చారు ముందు వచ్చారు వాళ్ళకి పోసే వరకు లేట్ అయింది. సరే సరే ఇప్పుడైతే పోయి మళ్ళీ ఫీజు చీరుకొని తీసుకొచ్చే వరకు లేట్ అయింది. మేము కుండ చికెన్ ఇట్లా వండుకున్నాం. గౌడ అంత మంచిదేనా? తీసుకో ఆకు నిన్న వచ్చిన చిన్న ఉంది ఆకు. మా అన్నకు ముందుగా వచ్చే అసలే మా అన్న దుబాయ్ వచ్చిండు. అసలు నోరంతా సప్ప పడిపోయి అన్నే ముందు ఇంకా సెంటిమెంట్ అట్లే వాడుతున్నావు అన్న. పోయి మంచిగా కొంచెం గట్టిగా పోయి హిందువులారా ఇదగలాగా సూపర్ రా. ఓకే అక్కడ ఒకరోజు ముందు చెప్పినాం విస్కీ తాగి అంతా గర్వం అవుతుందిరా. ఇక్కడ మన ఇండియాలో ఒక్కసారి ఇదగల అయినా చల్లగా కడుపు చల్ల పడదు. ఓకేనా ఇప్పుడు కళ్ళు అదే మంచిగా పడు అన్నకు ఒక్క ముక్క ఎత్తే మరి అన్నకు 2 దమ్ములు అయినాక ఓకే. దుబాయ్ లా తిని నూరంతా సొప్ప పడిందా బా ఏముందిరా 2 దమ్ములు అయ్యేది కూడా చికెన్ చికెన్ అన్న చికెన్ కల్లా ఏం మజా ఉందిరా. మీ తమ్ముడు అంటే మరి ఏందన్నా మజానా? ఏం నచ్చినా మీ తమ్మునికి కుండ చికెన్ మంచిగా కథ చెప్పిండు. లేదురా నా పిల్లల తమ్మినికి ఇచ్చిన స్పేట చాక్లెట్లు మా తమ్మినికి ఇచ్చిన అందు ఉంచేనా చికెన్ మన కుండ చికెన్ తెలగా చెప్పిండు. నాకు ఫోన్ వచ్చినప్పుడే అర్థమైంది అన్న మన ఉంటుంది. నాకు అర్థం కాదు మరి ఆ విషయం. మరి పైసలు వదులుతారా? పెద్ద ప్లానింగ్ అన్నా చికెన్ పైసలు కన్ఫర్మ్. నువ్వు ఎందుకు తొందరపడుతున్నావే? ముందైతే మా అన్నకు ఉంచు. మా అన్నకు వచ్చినాక నేను చెడు చెప్తా. మా అన్నకైతే వచ్చా. హలో ఏం బాగరా మా అన్న నిన్ననే వచ్చే దుబాయ్ నుంచి నేను పెడతానారా? ఏం బాగరా మా అన్న నిన్ననే వచ్చే దుబాయ్ నుంచి నేను పెడతానారా? మా అన్న ఉన్నదా నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఏహేగా చికెన్ కళ్ళకి ఎంత మా అన్నకు అవసరమైతే బార్లకైనా తీసుకుపోతాడు. మా అన్నకంటే ఎక్కువనారా? కొడుక అంటే ఇల్లు కూడా ముఖ్యంగా రాయటం కాదు. అది చెప్పాలి ఇల్లు తినాలా. ఇది కథ ఇల్లు సంగతి. అంటే ఇప్పుడు ఈ 1000 రూపాయలు నేను ఇవ్వాలన్నట్టు. చూస్తా కదా నీ జేబులో 1000 రూపాయలు ఇంటికి అట్లనే రావాలి. ఖర్చు చేస్తే నీ పని చెప్తే ఇక పదే నాకు పిల్లని చెప్పిందిరా. అయినా నేను ఇల్లే ఇలా నేర్చుకొని వచ్చి కళ్ళు చికెన్ చెప్పి ఇలా పుక్యానికి తింటారు. నువ్వు ఫోన్ మాట్లాడుకుంటూ మా అన్నిద్దరు అంటావు. ఇంకోసారి నీతో రద్దు చెప్పాను కొంచెం ఫోన్ రా. నాకు అర్థమైంది. సరే రేపటి నుంచి ఫోన్ చేయవా నేను నీ సంగతి? అన్నా పైసలు ఇయ్యర్రా కళ్ళు చికెన్. నాకు అర్థమైందిరా. 1000 రూపాయలు ఎంతరా? 1000 రూపాయలు ఉండని మనోడు ఇస్తారు కదా. నాకు అర్థమైంది మాట్లాడేది. నాకు అర్థమైంది. ఏ పో నానే మనోడు.
సరే మనోడు అటే బాయ్ మనోడు అటే వేయండు చేస్తలేడు. వేసుకోపోయినా చికెన్ వేసుకోపోయినా కొంచెం చికెన్ వేసుకో బోల్పాలు నాని పోయినా వద్దురా చాలరా కడుపు నిండింది తినన్నా చాలు చాలు ఏ తిన కడుపు నిండిందిరా చాలు వద్దురా అన్నది అంటుండ్రా తినూరి అన్నది అంటుండ్రా తినూరి వేసేసాడు బాగా వేసేసాడు. కడుపు నిండిందిరా చాలు అది తినే సిగ్గుపడతావే వేసుకో అన్న కొన్ని నువ్వు చెప్పిన కూర నువ్వు చెప్పిన కళ్ళు నువ్వు వేసిన బొరపాలు మస్తు నేరా మస్తు నిండింది కడుపు చాలు తమ్మా నాకు అర్థమైందిరా చల్ పంపరి కొన్ని వేసుకో అన్న. ఏ చాలురా చాలు పనుందిరా చికెన్ మంచిగా ఉందా అదే ఏమనుకున్నా చికెన్ మరి పోగా సరేనా ఎలా వెళ్తా సరేనా ఏమో అడుగులు చప్పగా వస్తాయి పోయేటప్పుడేమో హుషారుగా వేను అట్లా కాదే అవు 1000 రూపాయలు ఇవి కథం చేస్తాను ఇక ఆ చాక్లెట్ ప్యాకెట్లు ఇటు 1000 రూపాయలు ఛీ, నువ్వు నీతో నాకు శాతం కాదు అవును, ఆ తమ్ముడి కోసం తెచ్చిన చాక్లెట్ అటే ఇత్తివి ఇటు పైసలు ఇత్తివి అన్న అటే ఇత్తివి నేను చెప్పిన మాట విన్నావా నువ్వు మంచిగా ఏంది ఇక అజ్జాయి దండం పెడతా చుట్టుపక్కల ఉంటే ఇజ్జత పోతుంది ఇంకోసారి అది సోపతి పట్టద్ది అందరూ చాలా సరే ఇంత పోతామే దండం పెడతా ఇష్టగా ఇడికి ఊరు చూపుతాను ఓకేనా ఫోన్ ఫోన్ నొప్పుడు పోను నీకు ఇంకా ఇజ్జత్ ఉందా లేదు మంచి పక్కం ఉంటే పక్కన నీ ఇజ్జత్ పోతామే అన్ని పోతామే ఇంకా ఇజ్జత్ ఉన్నా అంటే ఇజ్జతి తప్ప నేను చెప్పాను కూడా ఎందుకు గుర్తున్నాను నీతో మాట్లాడి వేస్ట్ అసలు సరే ఇంకోసారి పోను కానీ